హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా భార్యతో మూర్తి గారు పార్ట్ 1. నా పేరు రవి, నా భార్య పేరు మౌనిక. మాకు పెళ్ళి అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. దానికి గుర్తుగా మాకు ఒక పాప, వయస్సు 8 నెలలు. మా నాన్నగారు ఆస్తులు బాగానే సంపాదించారు. డబ్బుకి ఇబ్బంది లేదు. మా నాన్నగారి దగ్గర కొంత డబ్బు తీసుకొని సొంతంగా ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. అది కూడా బాగానే రన్ అవుతుంది. హైదరాబాద్లో సొంత కంపెనీ, ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఒక సొంత ఫ్లాట్, జీవితం ఎంతో హాయిగా సాగిపోతుంది. అప్పుడే మా లైఫ్లోకి మూర్తి అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు. వాళ్ళు ఇంతకుముందు బెంగళూరులో ఉండేవాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు. నేను పేపర్లో మేనేజర్ పోస్ట్కి ఇచ్చిన యాడ్ చూసి ఆయన మా కంపెనీకి వచ్చారు. ఆయన ప్రొఫైల్ చూశాక నాకు చాలా ఆనందం వేసింది. కాకపోతే కొంచెం ఏజ్ ఎక్కువ, 51 సంవత్సరాలు. సరే, మనకి కావాల్సింది పనిచేసే వ్యక్తి, కానీ వయసుతో పని ఏముందిలే అని రేపటి నుండి జాయిన్ అవ్వండి మూర్తి గారు అని జాయినింగ్ ఆర్డరు ఆయన చేతిలో పెట్టేశా. చాలా కృతజ్ఞతలు అండి అని చెప్పాడు. కానీ ఇల్లు ఇంకా చూసుకోలేదు సార్, మా ఫ్యామిలీ కూడా ఇంకా బెంగళూరులోనే ఉన్నారు. మీ యాడ్ చూసి నేను ముందుగా వచ్చేసాను సార్, లేట్ అయితే జాబ్ రాదేమో అని చెప్తున్నాడు. అయ్యో మూర్తి గారు, మరి నాకు రేపటి నుండే మేనేజర్ కావాలి అండి. చాలా వర్క్ ఉంది, మీకు ఎక్స్పీరియన్స్ బాగా ఉంది అని మిమ్మల్ని తీసుకున్నాను. మీరు ఇప్పుడు టైం కావాలి అంటే ఎలా అండి అని అన్నాను. అయ్యో లేదు సార్, రేపటి నుండి నేను జాబ్లోకి వస్తాను సార్. మరి ఎక్కడుంటావు? ఇల్లు లేదు అంటున్నావు కదా సార్. పర్లేదు, ఇల్లు దొరికేదాకా హోటల్లో ఉంటాను సార్. వద్దులే మూర్తి గారు, మీరు మా ఇంట్లో ఉండండి. ఇల్లు దొరికి మీ ఫ్యామిలీ వచ్చే వరకు మా ఇంట్లో ఉండండి. అయ్యో సార్ వద్దు. పర్వాలేదండి మూర్తి గారు, ఇంకా చాలు, నేను చెప్పినట్టు చేయండి, ఉండండి. ఇప్పుడే మా ఆవిడకి కాల్ చేసి మీకోసం గెస్ట్ రూమ్ రెడీ చేయమని చెప్తాను అంటూ నేను మా ఆవిడకి కాల్ చేశాను. హలో చెప్పండి, ఏంటి ఆఫీస్ టైంలో కాల్ చేశారు? దొరగారికి పని ఏమీ లేదా? నేను అంత గుర్తొస్తున్నానా? అదేం లేదు బంగారం, ఇవాళ మన ఇంటికి గెస్ట్ వస్తున్నారు. ఒక 10 days మనతోనే ఉంటారు. కాస్త రూమ్ రెడీ చేయి. ఎవరొస్తున్నారండి? కొత్తగా మన కంపెనీలో మేనేజర్గా జాయిన్ అయ్యారు. ఆయనకి ఉండడానికి ఇంకా ఇల్లు దొరకలేదంట. అందుకే దొరికేదాకా మన ఇంట్లో ఉండమని చెప్పా. ఏంటండి మీరు కూడా, మన ఇంట్లో పరాయి పురుషుడు దేనికండి? పెళ్ళాం గారు, మీరేమి కంగారు పడకండి. ఆయన వయసు 50 సంవత్సరాలు. నీకు ఇబ్బంది ఏముండదు, సరేనా? సరే అండి, మీ ఇష్టం. నేను గది రెడీ చేస్తాను. ఓకే అండి మూర్తి గారు, అంతా రెడీ చేసేసాను. ఎలాగో ఆఫీస్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా మా ఇంటికి వెళ్ళిపోదామండి. అయ్యో సార్, నాకు అడ్రస్ ఇవ్వండి. నా లగేజ్ అంతా హోటల్లో ఉంది, నేను తీసుకుని వస్తాను. మీరు వెళ్ళండి సార్. సరే మూర్తి గారు, డిన్నర్ టైం కల్లా వచ్చేయండి. నేను అలా మూర్తి గారిని మా ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకోవడం మా ముగ్గురి జీవితాల్లో చాలా మార్పులే చేసింది. ఏంటండి ఒక్కరే వచ్చారు? ఎవరు వస్తారన్నారు? మౌనిక, హోటల్లో లగేజ్ ఉంది అంట, అది తీసుకొని వస్తా అన్నారు. డిన్నర్ టైంకి వస్తాడు, ఆయనకి కూడా కలిపి డిన్నర్ ప్రిపేర్ చేసేయి. సరే అండి. అయినా ఏంటి కొత్తగా చీర కట్టావు? నైటీలో ఉంటావు కదా ఈ టైంకి, ఏంటి ఇవ్వాల కొత్తగా? చాలే ఊరుకోండి, మీరు ఎవరినో తీసుకొస్తున్నా అన్నారు. ఆయన ముందు నైటీలో ఎలా తిరగను? నైటీ వేసుకుంటే ఇంకేమైనా ఉందా? కట్టుకున్నా అంటే ఆయన వెళ్ళేదాకా ఇక ఇలానే చీరలు కడతావా? అసలే ఎండాకాలం, ఉండగలవా? ఏమీ అవసరం లేదు, మామూలుగా నైటీలే వేసుకో, ఫ్రీగానే ఉండు. ఆయనకి మీ నాన్న వయసు ఉంటుంది, ఇబ్బంది ఏముండదులే. బాబాయ్ గారు అని పిలువు. అసలు ఆయన్ని ఎందుకు ఇంటికి పిలుస్తున్నాను అంటే ఆయన గురించి కనుక్కున్నాను. వర్క్ బాగా చేస్తారు అంట. మనకి ఇప్పుడు ఆయనతో చాలా అవసరం ఉంది. ఆయన ఎక్స్పీరియన్స్ చాలా కంపెనీకి యూజ్ అవుతుంది. అందుకే ఆయనకి ఇల్లు దొరకలేదు అనే వంకతో జాబ్కి లీవ్ పెట్టకుండా ఇలా మన ఇంట్లో ఉండమన్నాను. సరే అండి, ఇప్పుడు నన్ను నైటీ వేసుకో అంటారు, అంతేగా? అంతే, రోజు ఎలా ఉంటావో అలానే ఉండు. ఆయన వల్ల మారాల్సిన అవసరం లేదు. సరే అండి, వేసుకుంటా. ముందు బట్టలు మార్చుకొని డిన్నర్ ప్రిపేర్ చేయి, ఆయన వచ్చే టైం అయ్యింది. అలాగే అండి, మీరెళ్ళి స్నానం చేసిరండి, ఈలోపు వంట చేస్తాను. గంట తర్వాత కాలింగ్ బెల్ మోగుతుంది. మౌనిక, మూర్తి గారు వచ్చినట్టున్నారు, వెళ్ళి తలుపు తీయి. అలాగే అండి. డోర్ ఓపెన్ చేయగానే, రవిగారు ఇల్లు ఇదేనా అండి?
అవునండి, మీరు మూర్తి గారేనా? అవును మేడం. లోపలికి రండి, మీరు వస్తారు అని ఆయన చెప్పారు. రండి, కూర్చోండి. సరే మేడం. బాబాయ్ గారు వయసులో పెద్దవాళ్ళు, మేడం అని పిలవకండి, చక్కగా మౌనిక అని పిలవండి. పర్వాలేదు, మీకు ఆయన బాస్ కానీ నేను కాదు బాబాయ్ గారు. అలాగేనమ్మా. ఏం మూర్తి గారు, అంతా ఓకేనా? మౌనిక, ఆయనకి గది చూపించు. మూర్తి గారు, మీరు త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే డిన్నర్ చేద్దాం. అలాగే సార్, ఇప్పుడే వచ్చేస్తాను. లుంగీ బనియన్ కట్టుకుని బయటికి వచ్చాడు. రవి, మూర్తి ఇద్దరు భోజనం చేస్తుంటే మౌనిక వాళ్ళకి వడ్డిస్తుంది. పెరుగు తేవటానికి మౌనిక వంటగదిలోకి వెళ్తున్నప్పుడు ఎందుకో నేను మూర్తిగారి వైపు చూశాను. అంతే, ఒక్కసారిగా షాక్ అయ్యాను. మా ఆవిడ లోపలికి వెళ్తుంటే కన్నార్పకుండా మౌనిక చూస్తున్నాడు ఆ రోజు రాత్రి. నువ్వు చెప్పింది నిజమే మౌనిక, నేను ముందే చెప్పాగా. అయినా మీరే ముసలోడు అది ఇది అన్నారు. ఆయన నా వెనుక కాదు, ముందు కూడా చూస్తున్నాడు, నేను గమనించాను లేండి. మరి రేపటి నుండి శారీ కట్టుకుంటావా? దేనికి, ఇలానే ఉంటా, చూస్తే చూడనివ్వండి, అంతకు మించి ఏమి చెయ్యలేడు కదా. మా ఆవిడ అలా అనేసరికి నేను షాక్ అయ్యాను. ఒకవేళ మౌనికకి ఆయన అలా చూడడం నచ్చిందా ఏంటి అని అనుమానం కలిగింది నాకు. తర్వాత రోజు సాయంత్రం నేను మా బెడ్రూమ్లో పని చేసుకుంటున్నా. అప్పుడే పాప ఏడవడం స్టార్ట్ చేసింది. మౌనిక, పాప ఏడుస్తుంది, కాస్త ఇటు వచ్చి ఉయ్యాల ఊపు. వస్తున్నానండి అని కేక వేసింది. ఎందుకో నాకు డౌట్ వచ్చి మూర్తిగారి వంక చూసా. ఆయన మా ఆవిడనే చూస్తున్నాడు. అమ్మ మౌనిక, పాప ఏడుస్తుంది కదా, కాస్త పాలు పట్టమ్మా. అలానే బాబాయ్ గారు అని పాపని బయటికి తీసుకువెళ్ళింది. అప్పుడు నాకు ఒక చిలిపి ఆలోచన వచ్చింది. వెంటనే మూర్తిగారు, మీకు ఆడవాళ్ళలో బాగా నచ్చే పాట ఏంటండి అని అడగగానే ఆయన ఒక్కసారిగా కంగారు పడి, ఏంటి సార్ అలా అడిగారు? పర్లేదు చెప్పు మూర్తి, ఏమిష్టమో? నాకు ఆడడం చాలా ఇష్టం సార్. మరి మాదా అని అడగగానే మూర్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అప్పుడే పాపని ఉయ్యాల్లో వేద్దాం అని వచ్చిన మా ఆవిడ నా మాటలు విని ఒక్కసారిగా తలుపు దగ్గర ఆగిపోయింది. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.